సింహాచలం అప్పన్న స్వామి తిరునామంపై కమర్షియల్ లోగో పెడతారా అంటూ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు. దీనికి సంబంధించిన బ్రేకింగ్ ఇప్పుడు మనం చూస్తున్నాం. సింహాచలంలో షెడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఆయన స్వామివారి తిరునామంపై కమర్షియల్ లోగో వేయడం సహించరానిదన్నారు. తిరునామాలు బహూకరించిన సంస్థకు నోటీసులు ఇచ్చి తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని ఆలయ అధికారులకు గంటా ఆదేశాలు జారీ చేశారు. అనుకున్నాం ఏదైనా భక్తులు ఒక కార్యక్రమం స్వామివారి మీద అభిమానంతో చేసినప్పుడు అది చాలా గుప్తంగా గోప్యంగా ఉండాలి. ఇప్పుడు ఈరోజు చైతన్య వాళ్ళు చేస్తూ ఉన్నారు. అది చేస్తున్న వాళ్ళకి అధికారులకు తప్ప మూడో వ్యక్తులకు తెలియదు. అది అంత గుప్తంగా గోప్యంగా దాని ప్రకారం చేస్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు అక్కడ మనకు ఆ కొండపైన స్వామివారి నామాలు పెట్టారు జిఆర్టీ వాళ్ళు. ఆ నామాలు పెట్టడం చాలా సంతోషకరమే. కానీ ఆ నామాలతో పాటు వాళ్ళ కంపెనీ పేరు అనేది దాని మీద వేయడం చాలా అభ్యంతరకరం, ఆక్షేపణీయం. ఆల్రెడీ నేను యువ గారు కూడా చెప్పడం జరిగింది. దాని మీద వెంటనే మీరు చర్యలు తీసుకోండి. ఒకవేళ వాళ్ళు కానీ తీయకపోతే అసలు మొత్తం టోటల్ తీయించడం, మనం వేరే నామాలు పెట్టిద్దాం. దేవుడు నామాలతో పాటు వాళ్ళ కంపెనీ పేరు అనేది ఉండడం చాలా ఆక్షేపణీయం. భక్తులు చాలా మంది చెప్పారు, వాళ్ళు ఆవేదన వ్యక్తపరిచారు. మనం ఎక్కడ చూసినా కూడా ఆ స్వామివారి కనపడాలి తప్ప వాళ్ళ చేసిన కంపెనీ పేరు కింద పెట్టుకోవడం తప్పది. వాళ్ళు వేరే కావాల్సి ఉంటే వేరే వాళ్ళకి ప్లేస్ ఇవ్వండి, పబ్లిసిటీ హోర్డింగ్స్ పెట్టుకోమని నమోదు చేసుకోమని తప్ప స్వామివారి నామాలతో పాటు సైమల్టేనియస్గా ఆ నామాలతో పాటు ఆ పేరు ఉండడం అనేది అది కరెక్ట్ కాదు. దాన్ని ఇమీడియట్గా మీరు నోటీస్ ఇవ్వండి. దాన్ని ఇమీడియట్గా దాన్ని రెక్టిఫై